మాపప్ ఫేస్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నెక్స్ట్ ఫేస్ ఆర్ మాపప్ ఫేస్ అనేది ఉంటదా? అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఈ నెక్స్ట్ ఫేస్ ఆర్ మాపప్ ఫేస్ అనేది ఉంటే ఎప్పుడుంటది? అండ్ ఈ నెక్స్ట్ ఫేస్ ఆర్ మాపప్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. తర్వాత మనకి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే రాదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, మళ్ళీ మన ఛానల్ నుండి ఎట్లైనా హెల్ప్ కావాలనుకున్నా కూడా, మన ఛానల్ నుండి ఏదైనా అప్డేట్ కావాలనుకున్నా కూడా సబ్స్క్రైబ్ లిస్ట్‌లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. లైక్ అన్నా ఏసి పెట్టుకోరి. తర్వాత మీకు హెల్ప్ అయితది. సో, మన ఛానెల్‌ని చెక్ జేయడానికి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ఫేజ్ ఆర్ మాపప్ ఫేజ్, ఫస్ట్‌లీ మనకి సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఓకేనా? సెకండ్ ఫేజ్‌కి సంబంధించి మనకు ఎప్పటిదాకా రిపోర్ట్ జేయొచ్చు అని జెప్పి ఇచ్చిర్రు గదా! అంటే 25థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా మనకు రిపోర్ట్ జేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా? 25థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా సెకండ్ ఫేజ్ లోపల సీట్ వచ్చిన వాళ్ళందరికి కూడా కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసి రిపోర్ట్ చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మనకు సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్‌గా అయిపోయినట్టే. అండ్ మనకిప్పుడు థర్డ్ ఫేజ్‌కి సంబంధించి ఆర్ మాపప్ ఫేజ్ ఆర్ లేకపోతే నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడుంటది అనంటే సో, బేస్డ్ ఆన్ ఓకేనా. సో, సెకండ్ ఫేజ్‌ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదా! అంటే థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా. సెకండ్ ఫేజ్‌ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదా! అంటే థర్డ్ ఫేజ్‌నయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఫిల్ అయినాయి అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది ఎంత వరకు ఉంటది అనే విషయం అయితే తెలవదు. కానీ మ్యాక్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు మనకి. ఓకేనా. సో, మాపప్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ అనేది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకు ఉండే ఛాన్స్ అయితే మాక్సిమం ఉంటది. ఓకేనా. సో, హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు మనకు ఇంకొక ఫేస్ అయితే ఉండడానికి. ఎందుకంటే, మనకి ఎన్నో కొన్ని సీట్లు మిగలడం అయితే కామన్. ఓకేనా. సో, పక్కా మిగిలే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అందరూ సో, మాక్సిమం పీపుల్ అయితే జాయిన్ అయితారు. కానీ కొంతమంది జాయిన్ గారు గాబట్టి, మనకు వేకేట్ సీట్స్ అనేది ఉంటాయి గాబట్టి, నెక్స్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన అనాలిసిస్ గైడెన్స్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ ఫేజ్ 3 లోపల ఆర్ మాపప్ ఫేజెస్ లోపల గైడెన్స్ కావాలంటే ఫేజ్ 3 ఆర్ మాపప్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే గైడెన్స్ కావాలనుకున్నోళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఎందుకంటే మనకి ఇంకొక ఫేజ్ ఉంటదా? ఉండదా? అనేది క్లారిటీ లేదు గదా! సో, ఇంకొక ఫేజ్ ఉన్నప్పుడు మాత్రమే గైడెన్స్ తీసుకోరి. 154 ఉంటది. అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సో, ఫేజ్ 1లో, ఫేజ్ 2లో ఎట్లాంటి మిస్టేక్స్ చేసిర్రు. అండ్ ఈ ఫేజ్ 3లో ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చూద్దాం. కానీ ఏందంటే మాక్సిమం ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 3లో రావడం కూడా కష్టమే. కానీ మన సైడ్‌కెళ్ళి మనం 100% ఎఫర్ట్ ఇయ్యాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోరి. టెక్నికల్‌గా నేను మీకు హెల్ప్ చేస్తా. అండ్ ఫర్దర్‌గా బాండ్స్ అవి ఇవి వాటి గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఇస్తా. ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే తీసుకోరి. అండ్ ఈ ఫేజ్ 3 ఉంటదా? ఉండదా? అనేది తెలవది. ఒకవేళ ఫేజ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం ఫేజ్ 3లో సీట్ రావాలంటే ఏం చేయాలి? ఈ మాపప్ ఫేజ్‌లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. 154 ఉంటది. నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఇట్ విల్ హెల్ప్ మీ ఎ లాట్. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మాపప్ ఫేజ్, మాపప్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అంటే ఇట్ ఆల్ బేస్డ్ ఆన్ ఫేజ్ 2 ఓకేనా. ఫేజ్ 2 లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఫిల్ అయినయి అనే దాన్ని బట్టి మనకి మాప్ అప్ ఫేజ్ అనేది ఉంటది. ఓకేనా. సో, మనకు ఒకవేళ వేకేట్ సీట్స్ అనేది ఉన్నాయనుకో ఓకేనా. సో, వేకేట్ సీట్స్ అనేది ఎక్కువున్నాయనుకో పక్కాగా ఈ మాపప్ ఫేజ్ ఆర్ ఫేజ్ 3 అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. వేకేట్ సీట్స్ అస్సలే లేవు అన్న సిట్యుయేషన్ లోపల ఉండకపోవచ్చు. కానీ అందరైతే జాయిన్ గారు గదా! ఓకేనా. కొంతమందైతే జాయిన్ గాకుండా ఉంటారన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనకు మాపప్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఓకే. మరి మాపప్ ఫేజ్ ఉంటే మరి ఎప్పుడుంటది? ఓకేనా. సో, మాపప్ ఫేజ్ ఉంటే మరి ఎప్పుడుంటది అనే విషయానికొస్తే, మాపప్ ఫేజ్ ఉంటే మనకి సో, ఈ లైక్ ఏం చేస్తారు గదా! అంటే ఫేజ్ 2 తర్వాత ఓకేనా. ఫేజ్ 2 తర్వాత మనకేం చేస్తారు గదా! అంటే ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్‌ని కాలేజ్ వాళ్ళు ఓకేనా. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు గదా! అంటే
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి పంపుతారన్నట్టు. ఓకేనా. కాలేజోళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వేకేట్ ఉన్నాయని చెప్పి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి వాళ్ళు పంపడం అయితే జరుగుతదన్నట్టు. ఏ కేటగిరీలో వేకెన్సీ ఉంది. ఓకేనా. ఏ కాలేజ్ లోపల వేకెన్సీ ఉందని చెప్పి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పంపుతారు. ఓకేనా. సో, ఈ లిస్ట్ అనేది కాలేజెస్ నుండి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి రావాలి. అంటే మనకి ఎంత టైం పట్టేది తెలవది. ఓకేనా. సో, ఎంత టైం పట్టేది మనకి తెలవదన్నట్టు. సో, ఫేజ్ 1లా తొందరనే వచ్చింది కదా బ్రో అనంటే, ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2 నోటిఫికేషన్ అనేది మనకి తొందరనే వచ్చింది. కానీ ఇప్పుడు ఎంత టైం పడతదని చెప్పి మనకు తెలవది. ఓకేనా. సో, ఎగ్జాక్ట్ డేట్ గాని, ఓకేనా. సో, ఎప్పుడు రిలీజ్ అయితదని చెప్పి ఎగ్జాక్ట్ డేట్ గాని, ఆర్ టైం గాని మనకైతే తెలవదన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ సీట్లు మిగిలుంటే, ఆ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెంట్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి కాలేజ్ వాళ్ళు పంపిన తర్వాతనే మనకు ఈ మాపప్ ఫేస్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ మాపప్ ఫేస్ ఉంటే మాత్రం పక్కా నేను వీడియో చేస్తా. మాపప్ ఫేస్ ఉంది అని చెప్పి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి కూడా నేను చెప్తా. ఓకేనా. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అనంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏందంటే సీటొచ్చి రిపోర్టింగ్ చేసినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. అది ఫేజ్ 1 గావచ్చు, ఫేజ్ 2 గావచ్చు రిపోర్టింగ్ చేసినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే, మనకు ఒకవేళ తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయనుకో సపోజ్ ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్లా చెయ్యరు గానీ, తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే, సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారన్నట్టు. ఓకేనా. సీట్ ఎవరికైతే ఫేజ్ 1ల ఫేజ్ 2ల రాదో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనేది ఇట్లా జేయరన్నట్టు. చాలా తక్కువ రేర్ కేస్ లోపల ఏం చేస్తారు కదా అంటే సీట్ రానోళ్ళకే టైమ్ ఇస్తారు. ఎప్పుడైతే తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయో అప్పుడు. ఓకేనా. సో, రిపోర్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. రిపోర్టింగ్ చేసినోళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటేందంటే రేర్ కేస్ లోపల తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయన్న సిట్యుయేషన్ లోపల ఎవరికైతే సీట్ రాదో ఫస్ట్ ఫేజ్‌లో గానీ, సెకండ్ ఫేజ్‌లో గానీ వాళ్ళకు ఛాన్స్ ఉంటదన్నట్టు. అండ్ ఈ రెగ్యులేషన్స్ గురించి నేను ఫర్దర్‌గా చెప్తా. ఓకేనా. రెగ్యులేషన్స్ గురించి నేను ఫర్దర్‌గా మీకు డీటెయిల్‌గా చెప్తా అన్నట్టు. కానీ ఇప్పటికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఏందంటే ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళందరూ గూడా మాపప్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సీట్లుంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటే. ఓకేనా. సో, ఇది ఉంటదా? ఉండదా? అనేది మాత్రం మనకి ఇంకా అఫీషియల్‌గా అయితే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇంకొకటేందంటే మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్ అప్పుడప్పుడు అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఓపెన్ అయితలేదు. ఓకేనా. సో, బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ అనేవి రన్ అయితా ఉంటున్నాయి అన్నట్టు. సో, అవన్నీ థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాపప్ ఫేస్ గురించి నేను ఫర్దర్ వీడియో చేస్తా. అందరికీ డౌట్ ఉండే ఆ క్లారిఫికేషన్ కోసం నేను ఈ వీడియో అయితే చేసిన. సో, మా వాళ్ళు ఆల్రెడీ నేను సబ్స్క్రిప్షన్ పెట్టిన యాప్ ఉంది గదా! అందులోపలనే మనోళ్ళు మస్తు డౌట్లు అడిగిరన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తా ఉంటా కాబట్టి చెక్ చేసుకుంటా ఉండుర్రి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో అయితే చేస్తా. ఎవరు ఎలిజిబుల్ అండ్ మాపప్ ఫేస్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతిది కూడా డీటెయిల్ చెప్తా. ఎప్పుడు ఎప్పటి నుండి ఎప్పటిదాకా టైం ఉన్నది వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అయితారు అండ్ దాంతో పాటుగా ఎన్ని నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ ఏదన్నా వీడియో చేసుకుంటే ఆ వీడియో లోపల మాపప్ ఫేస్ గురించే మాట్లాడతా పక్కాగా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.